రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషేద్దాం పండి. అంతకంటే మొదల హెడ్లైన్స్. రాహుల్ ఓ మాట, రేవంత్ది ఓ బాట. అదాని ముచ్చట్ల కార్పాటోలు పెడుతుర్రు మాటల మంట. ఇంటి తిండి తిన్నందుకేనట ఫుడ్ పాయిజన్లు. మంత్రి కొండ మాటలకి మస్తు పర్షాన్ అవుతుర్రు జనాలు. తిరుమల గుడి హుండీల చేసిండు చోరీ. పొద్దుమికే వర్కల పట్టుకొని సొమ్ము చేసిర్రు రికవరీ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే కడుపు మంటతోని కామెంట్లు చేసి లాజిక్లను లాపర్వా అనుకున్నాడంటే ఓ లెక్క గాని, అరే సీఎం కుర్చీలో కూర్చున్నాక కూడా వెనక ముంగట ఆడుచుకోకుండా ఏం దాకా కరెక్ట్ అని తెలుసుకోకుండా మాట్లాడి ఇగో ఇట్లా అటు జనాలతోని ఇటు కార్పాటోలతోని కామెంట్లు చేయించుకుంటుండు పాపం. కవర్ చేసుకుందామని వచ్చి ఇంకింత పరుగు తీసుకున్నాడు అంటే ఇదే కావచ్చు పొర్రి. ఆదాని ముచ్చట్ల ఆగమయ్యే వరకల్లా ఆయన ఇచ్చిన 100 కోట్ల చందాన్ని వెనక్కిస్తున్నా అని సీఎం రేవంత్ సార్ బయటికి వచ్చి చెప్పుకుంటా పని పడుంటది కదా అని కార్ పార్టీ మీద కూడా 6 దోషుల ఎర్రమన్న ఎత్తిపోసిండు కదా. మాటల మాట అదాని కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ కెళ్లి పెట్టుబడులు తెచ్చిర్రు బీఆర్ఎస్ వాళ్ళు అనే వరకల్లా అది గట్టిగానే మిస్ ఫైర్ అయింది. ఏంది మైక్రోసాఫ్ట్ అదానిదా, ఈ ముచ్చట మాకు ఇన్నొద్దులు తెలియకపాయే అనుకుంటా నెటిజనాలు పోటీల మీద పోస్టులు వేస్తుర్రు. ఇక ఇలా కేటీఆర్ అయితే పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటా రేవంత్ రెడ్డికి షిప్ దొబ్బిందనుకుంటా ఇగో ఈ తీర్లాడ్చుకుండు. ఇంకా విచిత్రం, సార్ ఇదివరకు కూడా లక్ష్మయ్య సార్ కూడా ఐటీ మినిస్టర్ గా పనిచేసినారు, వారికి తెలుసు. పాపం చిట్టినాయుడికి ఏమో తెలియదు ఎవడని చెప్తుంటాడా అంటే వినడు, అదో పెద్ద బాధ. ఆయన ఎంత మూర్ఖుడు అంటే, మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెండు దఫాలుగా మైక్రోసాఫ్ట్ నుంచి 31,000 కోట్ల పెట్టుబడులు డేటా సెంటర్ రంగంలో తీసుకొచ్చాం. ఒకటి ఫిబ్రవరి 2022లో 15,000 కోట్ల పెట్టుబడి, జనవరి 2023 సంవత్సరంలో 16,000 కోట్ల పెట్టుబడి. మేము ఓపెన్ గా బాధాప్తా మైక్రోసాఫ్ట్ పెద్దలు సత్యనాదెల్ల గారి నుంచి మొదలు పెడితే వాళ్ళ వివిధ అధికారులను కలిసి ఒప్పించి మెప్పించి హైదరాబాద్ లో ఉండే సానుకూల పరిస్థితులు వివరించి ఇక్కడి ప్రభుత్వం యొక్క మంచి విధానాలు వివరించి మొత్తం 31,000 కోట్ల పెట్టుబడి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు వాటికి మేము సాధించాం. ఈ ముఖ్యమంత్రి గారి పరిజ్ఞానం ఎంత అంటే, వీటిని నిన్న ఆయన విడుదల చేసిన దానిలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లను ఆయన ఏం విడుదల చేసిండు నిన్న లిస్ట్ లో? అదాని డేటా సెంటర్. ఇక ముఖ్యమంత్రి గారు ఎట్లాంటి వాడంటే, ఈయన పాపం ఈయనకు తెలియదు. ఇదివరకు కూడా ఒకసారి ఇట్లే మాట్లాడిండు. సత్యనాదెల్లా అని ఉన్నాడు, ఆయన ఎవరా విప్రో సీఈఓ అని మాట్లాడిండు. ఇప్పుడు కూడా గంతే. ఈడితోనే ఏం ఆగలే, నేషనల్ హైవే ప్రాజెక్టులు కూడా మా ఏలువాడిలు ఇచ్చినాం అని ఏదేదో మాట్లాడుతుండు. అదేం లాజిక్కో మరి అనుకుంటా సీఎం బద్నాం చేసిన ముచ్చట మీద బాగా చెప్తా క్లారిటీ ఇచ్చిండు. ఆయనకు కాకపోయినా ఆయన కూర్చున్న కుర్చీకాన్ని నిలిచి జర తిట్లు తక్కువ చేద్దాం అని కార్పాటోలు కష్టపడి ట్రై చేసినా గానీ రేవంత్ రెడ్డి మాత్రం రెచ్చిపోతుంట మాట్లాడి బీఆర్ఎస్ వాళ్ళు బీపీలు తెచ్చుకొని ఇట్లా మందిల మాటలు అనేది ఆంక ఊకుంటలేడుగా అనుకుంటా గులుగా పట్టిర్రు కొన్నొద్దుల సంధి సీఎం సార్ మీద సీరియస్ గా వస్తున్న కామెంట్లు కామన్ పబ్లిక్. సర్కార్ హాస్టళ్లలో చదువుకునేది 100కు 100% బీదల పిల్లలే. ముఖ్యంగా అందులో చదువుకునేది ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీల బిడ్డలే. ఒక్కోసారి ఇంటికి పోతే చక్కటి తిండి దొరకదని సెలవులల్లో కూడా ఇంటికి పోని పిల్లగాళ్ళు ఉంటారు. అసొంటి పిల్లగాళ్ళు బయట తిండి తెచ్చుకొని ఎట్లా తింటారు చెప్పుండ్రి. సర్కార్ హాస్టళ్లలో ఫుడ్ ఎట్లుంటుందో బొడ్డు గొయ్యని పోరని అడిగినా చెప్తారు. కానీ మన సర్కార్కు ఇవేం తెలియదట. బయట తిండ్లు తిన్నందుకే పిల్లగాళ్లకు ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయని ఎట్లా మాట్లాడుతుందో చూస్తే సురేఖ అక్క, నీకు లేరా గిసొంటి పిల్లగాళ్ళు గట్ల మాట్లాడొచ్చినా అని అంటారు. ఇన్నరా ఈ సంగతి? ఇంటి నుంచి తెచ్చుకున్న తిండి తిన్నందుకే హాస్టళ్ల పిల్లగాళ్లకు ఫుడ్ పాయిజన్లు అయ్యి దావఖాన్ల పాలవుతుండ్రట. ఎంతో గొప్ప ఇన్వెస్టిగేషన్ చేసి బీద పిల్లల బ్యాగులల్లా మురక చూసి వాళ్ళ జేబులల్లా ఎంకులాడి ఎంక్వైరీ చేసి గొప్ప సీక్రెట్ ను కనుక్కున్నది సురేఖ మేడము. ఇంట్లో నుంచి తెచ్చుకున్న తిండి తిన్నందుకే వాంకిడి బల్లె పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయ్యి 60 మంది దావఖాన్ల పాలైనరు. ఒక్కరు జీవిడ్చిండ్రని అంటున్నది. వాంకిడి గురుకుల స్కూల్లో ఫుడ్ చాలా హైజీన్ ఉన్నదని మేడం స్టేట్మెంట్ ఇచ్చేసింది. చెప్పిన దాని ప్రకారం పిల్లలు ఏదైతే తినుబండారాలు తిన్నారో 100% దాని వల్లనే అయింది. అది ఒకవేళ ఫుడ్ వల్ల అయ్యి ఉంటే స్కూల్లో స్టాఫ్ కు ప్లస్ స్కూల్లో ఉన్న వర్కర్స్ కు కూడా ఫుడ్ పాయిజన్ అవ్వాల్సి ఉండే, అది కాకపోవడం అది వీళ్ళ తినుబండారం వల్లనే ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా టెస్టింగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజానిజాలు తెలియడం జరుగుతుంది. వాంకిడి గురుకుల పాఠశాల అనేది చాలా హైజెనిక్ గా ఉంటుంది. అక్కడ పిల్లలను చాలా మంచిగా చూసుకుంటారు. అదొక్కటే కాదండి, మా గవర్నమెంట్ వచ్చినాక ప్రతి గురుకుల పాఠశాలలు కూడా మంచి వాళ్ళ వాతావరణంలో పిల్లలు ఉండాలి, మంచి భోజనం రావాలని
మెస్ ఛార్జీలను కూడా పెంచినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి గారిది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అవును, మీ మాటకే అద్దాం. సొంత పిల్లగాళ్లకు ఎవరైనా ఖరాబ్ అయిన ఫుడ్ తెచ్చి పెడతారా? అట్లయినా కూడా ఇంట్లో నుంచి ఫుడ్ తెచ్చి పెడితే మరీ ఇంటోళ్ళకు కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి దావకండ్ల పాలు కావాలి కదా. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిండ్రు సురేఖ గారు? మీ లాజిక్ పరంగా 60 మంది పిల్లగాళ్లకు ఫుడ్ పాయిజన్ అయినట్టు 60 మంది ఇంటోళ్ళంతా కూడా దావకండ్ల పడాలి కదా. మరి సర్కార్ హాస్టల్స్ లు అంత సక్కటి తిండి పెడితే సారు మాకు మంచి బువ్వ పెట్టుండ్రి అని 400 మంది పిల్లగాళ్ళు ఇయాల మళ్ళా రోడ్డు ఎందుకు ఎక్కిండ్రు? జగిత్యాల కరీంనగర్ హాస్టల్స్ లలో చదివే పిల్లగాళ్ళు ఇలా కలెక్టరేట్ కు పోయి మాకు సక్కటి తిండి పెడతలేరు, పురుగుల అన్నం తిని మేము రోగాల పాలవుతున్నాం, మా ఒంటోళ్ళనన్న మార్చుండ్రి, మంచి తిండి పెట్టుండ్రని గ్రీవెన్స్ లో పోయి కలెక్టర్ కు ఫిర్యాదు అయినరు. మరి వీళ్ళంతా కూడా ఇంటి తిండికే మరిగే హాస్టల్ ఫుడ్ మంచిగా లేదని అంటుర్రా సురేఖ మేడం? బేకార్ పని చేసేటోడు చేసిపోయిండు, తడకదీసి చూసి చెప్పినోందే తప్పు అన్నట్టుంది మీరు మాట్లాడుతున్న తీరని తిట్టి వస్తుండ్రు పిల్లగాండ్ల అమ్మా నాయనలు. గిసోంటి మాటలే ఈ సర్కారు బీదల బిడ్డల ప్రాణాలకు ఎంత ఇల్విస్తుండ్రో బయట పడుతుందని శాపనార్థాలు పెడుతుండ్రు. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే గాని తిరుమల ఎంకన్న స్వామి దర్శనము చేసుకోలేం. ఆగో అంత పావంది చూస్తారు తిరుపతి కొండ అంటే. అసొంటిది తిరుపతి హుండీల దొంగతనం అయితే ఉత్తగిడిచి పెడతారా? ఇట్లా దొంగను దొరకబట్టేదా కూకోరు. నిత్య కళ్యాణం పచ్చతోరణం అని పేరెళ్ళి ఎప్పటికి పూజలు అందుకునే దేవుడు అనగానే అందరికీ ఆ తిరుపతి ఎంకన్న సామయ్య అదికొస్తాడు. ఎవరైనా తిరుపతి పోతున్నామంటే చాలు మాకు లడ్డు పట్టుకరారి అని చెప్తాం. అట్లా తిరుపతి లడ్డు ఎంత ఫేమసో తిరుపతి హుండీ లెక్క కూడా గంతే ఫేమస్. ఆడ దినాం కొన్ని కోట్లల్లా భక్తులు కానుకలేస్తారు. అదే హుండీలో ఈ నెల 23 తారీఖు నాడు పగిటీలు 2 గంటలకు 15,000 రూపాయలు పొతం పెట్టిండట ఓ మసిబట్ట మొక్కపోడు. అదే రోజు సాయంత్రం 6 గంటల వరకు ఆ జీడిత్తుగాని పట్టుకొని ఎట్లా తీసిన పైకం అట్లా వెనక ఇచ్చేటట్టు ఈ సాప్ కొట్టిరట టీటీడీ విజిలెన్స్ అధికారులు. మొన్న ఎన్నడో అయితే ఇయాలెందుకు చెప్తున్నావంటారేమో, మళ్ళీ ఈ ముచ్చట మెల్లగా ఇయాలనే బయట పెట్టిరు గుడోళ్ళు. కొండ మీద ఏమైతున్నాయో కొండ కింద ఉన్నోళ్ళకే సక్కగా తెలియదు. అసొంటిది మన దాకా రావాలంటే గుడోళ్ళు చెప్పాలి కదా. ఏందో ఏమో ఇండ్లల్లా రోడ్ల మీద అవుతున్న దొంగతనాలు చాలక ఆఖరికి తిరుపతి దేవుని తాన కూడా షాల్ చేసిరుగా. ఇలా ఎత్తుకపోయి ఎట్లా పెట్ట ఇలా చేతులకు జట్టలు పుట్ట అనుకుంటా గరం అవుతుర్రు ఈ ముచ్చట ఎరకైన వాళ్ళంతా. మీరు కూడా ఎవరైనా తిరుపతికి పయనం కట్టేటోళ్ళు ఉంటే జర పైలం ఏమంటున్నాం దేవుని ఉండిలే ఇడవనోళ్ళు మన బ్యాగులు ఇడుస్తారా చెప్పుర్రి. కాంగ్రెస్ విజయోత్సవ ప్రచార కంటే జనాలు నెత్తి మీద అచ్చింతలేస్తున్న ప్రచారమే ఎక్కువైతుంది కదా. ఏడాదిలా పాలనలు ఎట్లా ఎలిగిపోతుందో చూడురి అని బండ్లు పెట్టి ఊర్ల పొంటి పోయి ప్రచారం చేయిస్తుంది సర్కారు. ఇక ప్రచార బండ్లను చూస్తేనే జనం భగ్గుమని కథ అవుతుంది. జనాలకు జల్దిగానే కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఎరకైందా ఎట్లా? ఏడాది తిరగక ముందే కాంగ్రెస్ ప్రజాపాలన బతుకులను ఎంత మార్చిందో ఎరకబట్టి పొట్టు పొట్టు తిడుతున్నట్టుండ్రు అని అంటుర్రు అంతా. విజయోత్సవ సంబరాలని ఊరుకూరికి ఏ ప్రచార బండి పోయినా బగబగ మండిపోయి ఎత్తి 7 దోషుల మన్ను వస్తుండ్రు. మార్పు తెస్తామని గద్దెనెక్కిండ్రు. ఏం మార్పు తెచ్చిండ్రు? తినే కూట్లే మన్ను పోసిండ్రు కదయ్యా. దండుగా మీకు ఓటేసి రైతు బంధు రాకుట చేసిండ్రు. రుణమాఫీ మొత్తం చేయలేదు. పింఛన్లు చక్కగిస్తలేరు. ఏందికో సెలింది మీ సర్కార్ వచ్చినాక ఇంకా మేము అడ్డం పొడుగు వడావు చేసినామని బండ్లేసుకొని ప్రచారం చేసుకుంటూ వస్తుండ్రా ఊర్ల పొంటి అని జనము ఎత్తి 7 దోషుల మన్ను పోస్తుండ్రు. కోట్ల రూపాయలు పోతున్నాయి. ఖచ్చితంగా బస్సు మంచిగా చూసిండ్రా ఇడ తిడుతున్న పల్లెలే ఇంతకు ముందు కాంగ్రెస్ కు ఓటేసి పట్టం కట్టిండ్రు. అదే పల్లెలు ఇయాల కాంగ్రెస్ లీడర్లను చూస్తేనే బగబగ మండి పడుతుండ్రు. ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట దాకా ఏడికి పోయినా గివే సీన్లు కనబడుతున్నాయి. విజయోత్సవ సభ ప్రచార రథాలను చూస్తేనే జనం కుతుడుకుతుండ్రు. ఏ సర్కారుకైనా ఇంత వ్యతిరేకత వచ్చేందుకు 5 నుంచి 10 ఏళ్ల టైం పడుతుంది. కానీ ది మన రేవంత్ వారి పాలనల ఏడాది లోపే వచ్చేసిందంటే అంత గొప్పగా వెళ్ళిపోతుందని ఎడ్డిస్తుండ్రు నెటిజన్లు. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు చూసిర్రా? అంటే ఎన్నో ఓ తాన అయ్యేది ఇంకెన్నో తాన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆగో అచ్చం అదాని దెబ్బకు అసొంటి మస్తు అవుతున్నాయి. పాలిటిక్స్ పగలు పక్కకు పెట్టి ఆంధ్రాను అమరావతిని అభివృద్ధి చేద్దామని ముంగటికి పోతున్న కూటమి సర్కార్కు లేటెస్ట్ గా 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకే ఎసరొచ్చిందట పాపం.
ఆదాని మీద అమెరికాల కేసు అవుడేమో గానీ తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ లో పంచాదుల కొత్త పాయింట్ దొరికినట్టు అయిపోయింది. తెలంగాణలో కార్ పార్టీలు గట్టిగానే అరుచుకునే వరకలా ఆదాని స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన 100 కోట్ల చందా అని వెనకకి ఇచ్చేస్తున్నా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఆ 100 కోట్లు కాదు, దావోస్ లో ఆదానితో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల మాట ఏంది మరి అనుకుంటా బీఆర్ఎస్ వాళ్ళు గట్టిగానే అడుగుతున్నారు. ఇక ఇది ఇట్లుంటే ఏపీలో కూటమి సర్కార్కు పెద్ద దెబ్బనే పడ్డది పోరి. సౌర విద్యుత్ ఒప్పందాల మీద అప్పట్లో పంక పార్టీ పవర్లు ఉండగా ఆదానితోని ఒప్పందాలనే వరకలా ఇదే సైకిల్ పార్టీ తరపున చంద్రాలు సార్ చంద్ర నిప్పులు గుప్పించిండు. కానీ సర్కార్ మారి వాళ్ళ పార్టీ పవర్లకు వచ్చినాక అమరావతికి వెళ్ళి పెట్టుబడులు పెడుతేందుకు ఆదాని ముంగట్టుకొచ్చి ఆయన ప్రతినిధులు బాబును కలిసి మాట ముచ్చటగా అనిచ్చారు. దగ్గర 70,000 కోట్లు పెట్టుబడులు పెడతామన్నారు. దాంతో బాబు కూడా సరే అనే వరకలా ఆగు అప్పుడేమో పంక పార్టీకి వంకలు పెట్టి తిట్టిపోసి ఇప్పుడు మళ్ళా ఇదేందని కూటమి సర్కార్ను ఘాటు మాటలు అన్నారు మస్తు మంది. కానీ రాజకీయాలు కాదు, ఇప్పుడు ఆంధ్ర అన్ని తీర్లు అభివృద్ధి అవడం ముఖ్యం. పెట్టుబడులకే పెద్ద పీట అని చెప్పి ఒప్పందాలు చేసుకునే తందుకే చూస్తున్న వార్తలు వచ్చినాయి. కానీ ఇంతనే ఆదాని మీద లంచం ఆరోపణలు వచ్చే వరకలా బాబుకు బాధ వచ్చి పడ్డది. ఇంకా నేను ఒప్పందాలు చేసుకోలే కాబట్టి బయటపడ్డారు. కొన్ని ప్రాజెక్టుల ముచ్చట కింద నెల కిందటనే ఆదాని గ్రూప్ కంపెనీలతో కూటమి సర్కార్ మీటింగులు పెట్టింది. అవి ఇట్లా అప్పుడే పట్టాలెక్కినుంటే ఇప్పుడు చంద్రాలకు గండం తప్పకపోయేది. కానీ అన్ని లెక్క చూస్తే 70,000 1,00,000 కోట్ల పెట్టుబడులు పోయినట్టే. కానీ మరి ఏం చేస్తాడు ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పేటట్టు లేదు. ఇప్పుడే ఇట్లుంటే ఇంకా రేపు ఆదాని కేసు సీరియస్ అవుతున్నా కొద్ది తెలుగు స్టేట్స్ పాలిటిక్స్ లా ఇంకెన్ని కొత్త పంచాయతీలకు పరదలేస్తాయో ఎన్ని పెట్టుబడులకు ఎసరొస్తుందో చూడాలిగా. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా గాని పార్టీ కోసం పని చేసినాం. ఇప్పుడు పవర్లకు వచ్చి ఏడాది అవుతున్నా గాని పదవుల కాడ వెనక ముందు చేస్తారా అనుకుంటా కాంగ్రెస్ లా కయాలు తీస్తున్నారట కొందరు. ఓ దిక్కు క్యాబినెట్ లో కొత్తగా ఎవరికి జాగ దక్కుతుంది అనే తీరొక్క వార్తలు ఇనొస్తుంటే కొత్తగా పార్టీ మహిళా అధ్యక్షురాలి పోస్ట్ మీద కూడా లోపల లొల్లి బానే అవుతుందట. ఇట్లా పబ్లిక్ ఇస్తామన్న 6 గ్యారంటీల ముచ్చటేమో గానీ మాకు ఇస్తా అన్న పదవుల మాట ఏంది అని పార్టీ లీడర్ల పంచాది ఇంత ఎక్కువనే అవుతుందట గానీ తక్కువనే అయితలేదట కాంగ్రెస్ లా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎవరన్న ముచ్చట మీద ఇంకా కూడా క్లారిటీ రాకుండా అయింది పోరి. ఓ దిక్కు ఇప్పుడు అదే సీట్లోన్న సునీతారావు ఇంకా కూడా ఆ పదవిలోనే ఉంటందుకు ప్రయత్నాలు చేస్తుంటే ఇంకో దిక్కు కొత్తలు కూడా అలా ప్లాన్లకు పదవులు పెడుతున్నారు. దాంతో నాకు ఏదో ఒక పదవి ఇచ్చినాకనే కొత్తలను పెట్టాలని కండిషన్లు పెడుతుందట ఇప్పుడు ప్రెసిడెంట్ సునీతారావు. లెక్కకైతే మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా సునీతారావు పదవి కాలం ఓడిచి 5 నెలలు అవుతుంది. కొత్త ప్రెసిడెంట్ ను కూసబెడతాందుకు కూడా పార్టీ కసరత్తు చేస్తున్నది. దేశంలోనే ఎక్కువ సభ్యత్వ నమోదులు చేపించిన పార్టీ కోసం మస్తు ఉద్యమాలు చేసిన 80కి మీదనే కేసులు మీదేసుకున్నా అనుకుంటా జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాను కూడా మొరబెట్టుకుందట సునీతారావు. ఒకవేళ నన్ను గాని కొత్త అధ్యక్షురాలను పెట్టే ఆలోచన ఉంటే పార్టీ కోసం పగబట్టినట్టు పనిచేసిన నాకు నామినేటెడ్ పోస్ట్ చేయాలని ఒక్క తీరు అడుగుతుంటా ఇటు పార్టీ అటు సర్కారు ఉన్న పెద్దల ముంగట డిమాండ్ పెట్టిందట. అయితే పోయిన అసెంబ్లీ ఎన్నికల గోసామాయిల్కి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయింది సునీతారావు. అయితే అధికారంలోకి వచ్చినాక అనుబంధ సంఘాల చైర్మన్లందరికీ కార్పొరేషన్ చైర్మన్ పదవులను కట్టబెట్టింది కాంగ్రెస్. దాంతో ఇప్పుడు 10 కాలం ఒడిచే వరకలా నాకు కూడా పోస్ట్ చేయాలని గట్టినే అడుగుతుందట. అయితే అసెంబ్లీ ఎలక్షన్ల టికెట్ ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఎంబటే కార్పొరేషన్ పదవులు ఇచ్చే ఛాన్స్ లేదని పార్టీ హైకమాండ్ క్లారిటీ ఇచ్చే వరకలా సునీతారావు నారాజులు ఉండదట. అట్లనే ఇప్పుడు అధ్యక్షురాలు ఉన్న సునీతారావును మారిస్తే బీసీ సామాజిక వర్గం లేడీ లీడర్ ను కొత్త మహిళా అధ్యక్షురాలను చేయాలన్నది పార్టీ ఆలోచనని బాగానే టాక్ వచ్చే వరకలా ఒకరిద్దరు పేర్లు గట్టిగానే వస్తున్నాయి. మరి బయట రాష్ట్రాల ఎలక్షన్లు అయ్యేదాకా ఆగాలని కేబినెట్ విస్తరణ కూడా కామా పెట్టిన ముచ్చట తెలిసిందే. అక్కడ రిజల్ట్ కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఈ పోస్టులన్నిటి మీద క్లారిటీ ఇస్తారేమో చూడాలిగా. ఎవరు అడిగిరయ్యా నిన్ను సపోర్ట్ ఇవ్వమని, ఎవరు బతిలాడిరయ్యా నిన్ను బానే దిక్కు మాట్లాడమని ఉన్న కాడు ఉండక ఉప్పురాలు వేసి ఇంటోళ్ళని బయట వేస్తారు. క్యారీ వన్లు ఉన్నోళ్ళను కంకర రోడ్ల మీద వేస్తారు. అసలు మీకు మాకు సంబంధం ఏంది? ఈ మాటలన్నీ నేనంటున్నాయి కావు. అల్లు అర్జున్ డై హార్డ్ ఫ్యాన్స్ అంబటి రాంబాబు నడుచుకుంటున్న కామెంట్లు. ఎందుకనంటే ఈ వార్త చూస్తే క్లారిటీగా తెలుస్తుంది మీకే. అయ్యో పుష్ప 2 సినిమా టాకీస్ లో టాపు లేపి వైల్డ్ ఫైర్ అనిపిస్తుడేమో గానీ తీరొక్క పంచాదులతోని కొన్ని మిస్ఫైర్ అయ్యి ఫ్యాన్సే ఫైర్ అయ్యేటట్టు అవుతుంది కథ. ఇప్పటికే మెగా వర్సెస్ అల్లు ఎపిసోడ్ ఇంకా ఓడిసిపోలేదని ఓ బాధ ఉంటే ఇంకో దిక్కు షూట్ లేట్ అని సుక్కు ఇంకా చెక్కుతుండని డిఎస్పీ డైరెక్ట్ గానే నిర్మాతల మీద నిప్పులు కురిపిస్తుండని మస్తు మాటలు వస్తున్నాయి. ఇవి జాలన్నట్టు పుష్ప 2 సినిమాకి పొలిటికల్ యాంగిల్ లో కూడా మంట పెట్టినట్టు చేసిండు వైసీపీ లీడర్ అంబటి రాంబాబు. పుష్ప 2 క్రేజ్ చూసి కొందరు కడుపు మండి రిలీజ్ గానే కూడా చేస్తుర్రు అని అనుకొచ్చింది. ఇట్లా అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసిన అది పార్ట్ 2 కదా. పుష్పాన్ని చూడకోకుండా ఎవడు ఆపలేడు. అక్కడ దాకా ఎందుకయ్యా నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేశారా? ఆపగలిగారా? అట్లాగే ఇప్పుడు ఆయన పేరు అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూడరు. బాగున్న సినిమా ఏదైనా చూస్తారు. అరే రాజబాబు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మాండంగా చూసామే మేము. సినిమా బాగుంటే ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగోపోతే ఫ్లాప్ అయినాయండి. ఏం చెప్తాం? సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అదే విధంగా ఇలాంటి ఎదవ పోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని మరొకసారి నిరూపించేటటువంటి కార్యక్రమం వస్తుంది. అల్లు అర్జున్ అయినా లేదా
జూనియర్ ఎన్టీఆర్ అయినా లేకపోతే మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు, బాగోపోతే ఎవరు చూడరు. నాకు తెలిసి అందరూ ఉవ్విళ్ళూరుతున్నారు. పుష్ప 2 చూద్దాం, దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నా. మరి థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే ఇబ్బందిని నేను కూడా పుష్ప 2 ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరికగా ఉంది. ఎందుకంటే చాలా అద్భుతంగా పార్ట్ 1 అద్భుతంగా ఉంది కదా, హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా, అందరినీ తలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జున్. అందువల్ల బాగా జలసిగా ఉంది కొంతమందికి. మీ జలసి వల్ల మీ కడుపులు పుచ్చిపోతాయి, గుర్తుపెట్టుకోండి. అమ్మడి రాంబాబు చేసిన కామెంట్లతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగమైతురాట. నిన్నెవలయా ఇప్పుడు పుష్ప 2 సినిమాకి పొలిటికల్ పార్టీలకి లింక్ పెట్టి మాట్లాడమన్నది? ఆయన ఏమైనా పంక పార్టీ లీడరా లేకుంటే జగన్ కు దగ్గర చుట్టమా? నంద్యాలకు పోయి మీ పార్టీ ఎమ్మెల్యేకు ప్రచారం చేసినందుకైనా రచ్చనే ఇంకా పురాగ ఒడిచిపోలేదు. ఆలొల్లితోనే అసలు ఆంధ్రాల టికెట్ రేట్ పెంచుకొని ఇస్తారా లేదా అన్న క్లారిటీ రాక నెత్తు కొట్టుకుంటున్నాము. ఇవన్నీ చాలన్నట్టు ఇప్పుడు ఇట్లా 1కి 100 కలిపి మాట్లాడి మొత్తానికి ఏపీలో బ్రేక్ ఈవెన్ కూడా కాకుండా చేస్తందుకు, సక్సెస్ కు బ్రేకులు వేస్తందుకు కంకణాలు కట్టుకుర్రా ఎట్లా అని ఐకాన్ స్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతురట ఫ్యాన్ పార్టీ లీడర్ల మీద. అల్లు అర్జున్ ఉండి నాకు సపోర్ట్ మాట్లాడు రిజరా అని మన పోయి అడిగిండా? పోనీ ఫ్యాన్స్ ఉండి మీరు మా దిక్కు నిలబడి కొట్లాడురు అని బతిలాడిర్రా? లేదు కదా. మరి ఉన్న కాడుండక అసలు సంబంధం లేకుండా పాలిటిక్స్ లకు గుంజి మీ పార్టీ మైలేజ్ కోసం ఇంట్లో నడమ మంట పెడుతున్నారు. ఎన్నటికైనా అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ చుట్టాలే కదా. రాజకీయాల కోసం ఎందుకు లేని పంచాయతీలు అనుకుంటా సోషల్ మీడియాలో సుట్లు పెడుతురట. మరి అంబటి సార్ అసలు ఘాట్ కామెంట్లు చూసినా సైలెంట్ ఉంటాడో లేడో చూడాలిగా. ఈ ముచ్చట ఎంతమందికి తెలుసు? ఇవాళ మన భారత రాజ్యాంగం రోజని అది రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ కదా. మన రాజ్యాంగంకి ఎంత మర్యాద ఇస్తామో అది రాసిన అంబేద్కర్ సార్కు కూడా గంతే మర్యాద ఇస్తాం, ఇవ్వాలి కూడా. కానీ ఆడాడ కొందరు చిల్లరగాళ్ళు మోపై ఇగో గిసొంటి అడ్డమైన కథలు వాడతారు ఆయన విగ్రహం మీద. ఓషిని తలకాయ 16 పచ్చలు చేసిరుగా, విగ్రహం 7 కాడికి ముక్కలు చేసి ఇడ్సబెట్టిరుగా. భారత రాజ్యాంగం దినోత్సవం నాడే అంబేద్కర్ విగ్రహం గిట్లా వలగొట్టిర్రంటే చూడుర్రి ఎంత షిల్లర్గాలు మోపాయిరో మనుషులు. ఏలూరు ద్వారక తిరుమల గరుడ బొమ్మ పార్కు కాడున్న అంబేద్కర్ విగ్రహాన్ని ఎవలో తెలవలు గిట్లా వలగొట్టిర్రట. ఏంబట్టే పోలీసు వాళ్ళు ఆడికొచ్చి విచారణ షాల్ చేసిర్రు. ఇది కావాలనే ఎవలో ఇట్లా చేసిర్రు అనుకుంటా ఆడ చుట్టుపడుతున్నోళ్ళు అంటున్నమాట. దీని మీద క్లూస్ టీం కూడా ఈ పని చేసింది ఎవలో అని ఆధారాలు దొరకబట్టే పనులున్నది. భారత రాజ్యాంగం దినోత్సవం రోజే గిసోంటి చూసుడు మన దేశానికి అవమానం అనుకుంటా మాట్లాడుకుంటుర్రు ఈ ముచ్చటేర్కైనోళ్ళంతా. భారతదేశం గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన పవిత్ర గ్రంథం మన రాజ్యాంగం. అసోంటిది అది రాసిన మనిషికి ఎంత మర్యాద ఇయ్యాలి ఏం కథ అనుకుంటా అగ్గై మండుతుర్రు ఇంకొంతమంది. పోసేసినవి ఉంటాయి. ప్రపంచంలో ఎవరి పనాలు చేసుకుంటే ఎవ్వరితోటి ఎవరికి ఏ లొల్లి పంచాదులు ఉండయి. పక్కనోళ్ళ పనిలా ఇంకోళ్ళు ఏలు పెడితేనే అది ఏడికో పోయి ఏందో పెంట అవుతుందని అనుకొచ్చిండు దేవర సినిమా డైరెక్టరు కొరటాల శివ సారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కథ గదే అవుతుంది. ఏందో 4 బూతు సినిమాలు తీసుకొని కాలం ఎల్లదీయకుండా రాజకీయాలలో ఏలు పెట్టిండు. ఇప్పుడు ఎల్లబోస్తుండిగా. బాబు సారు లోకేష్ల మీద పెట్టిన పోస్టులు ఇప్పుడు బాణాలై ఆర్జీవీనే రివర్స్ ఉరికిస్తున్నాయి. వైసీపీ పవర్లు ఉన్నప్పుడు రెచ్చిపోయి చేసిన కామెంట్లు ఇప్పుడు ఆయనను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏపీ సర్కారు సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన ఎవరిని ఇడిచిపెడతలేదు. వైసీపీకి సపోర్ట్ ఉండి టీడీపీని ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరి చెక్కు పీకేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఆర్జీవీ వంతు వచ్చింది. సినిమాల జీవి అప్పట్లో కొద్ది రెచ్చిపోయిండా లోకేష్ బాబు సార్ల మీద పప్పు తుప్పు అనుకుంటా వైసీపీ అండ చూసుకొని తెగ పోస్టులు పెట్టిండు. ఇప్పుడు అవే ఆయన కోపం ముంచినాయి. దాని మీద టీడీపీ లీడర్లు కేసు పెట్టిండ్రు ఒంగోళ్ళ. ఇక పోలీసులు విచారణకు రావాలని ఆర్జీవీకి నోటీసులు ఇచ్చిండ్రు. నోటీసులకు రిప్లై ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ కు పోయి విచారణకు హాజరు పడకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. 3ోసారి కూడా విచారణకు రాకపోయే వరకు నిన్న ఆంధ్ర పోలీసు హైదరాబాద్ లో ఉన్న ఆర్జీవీ ఇంటికి వచ్చిండ్రు. తీరా చూస్తే ఆర్జీవీ ఆడికెంచి తోక వీకిండు. ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు. నిన్నటి సంది ఆర్జీవీ పోలీసులతోటి దాగుడు మూతల దండాకోర ఆట ఆడుతుండు. ఆయన జాడ దొరకబడుతందుకు పోలీసులు ముప్పు తిప్పలు పడుతుండ్రు. ఇక దొరకకుండా దాక్కొని ముందస్తు బెయిల్ కోసం వకీళ్లతోటి వ్యవహారం నడిపిస్తుండని అంటుర్రు. కానీ ఎసొంటోడు ఎట్లా అయిపోయిండు ఏందో. 4 బూతు సినిమాలు 2 దయ్యం సినిమాలు తీసుకొని ఆయన సినిమాలు ఆయన చూసుకొని నాడుమిట్ల పబ్లకు పోయి ఎంజాయ్ చేసుకుంటుండక ఏమిటికొచ్చిన తిప్పలి వర్మ మనకి ఇదేం కర్మ అని ఆర్జీవీ ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతుండట పాపం. చూసిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.